నీట్ పేపర్ లీకేజీ మంటలు దేశాన్ని దాటి ఇప్పుడు తెలంగాణను చుట్టుముట్టాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజునే నీట్ పేపర్ లీక్ లో కేంద్ర వైఖరికి నిరసనగా హైదరాబాద్ నిరసన చేపట్టారు. హైదరాబాద్ వీధులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జనతా పార్టీ నిరసనల హోరు పెంచుతూ ఉంటే మరోవైపు కేంద్రం ఇచ్చే హామీలన్నీ కాలయాపనే అంటూ కడిగి పారేస్తుంది. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తగ్గేదే లేదని హెచ్చరిస్తుంది. ఇక ఇటు తెలంగాణలో ఇవాళ విద్యాసంస్థల బంద్, టీజీ బంద్ పిలుపుతో పరిణామాలు తీవ్ర రూపం దాల్చాయి. ధర్నా చౌక్ వద్ద కేటీఆర్ ధర్నా, ఓయూలో విద్యార్థి సంఘాల ఆందోళనతో హైదరాబాద్ వేడెక్కింది. గాయపడిన విద్యార్థులకు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కేంద్రం దిగొచ్చే వరకు ఈ పోరాటం ఆగేనా లేక ప్రభుత్వం లాఠీ చార్జీలతోనే బదిలిస్తుందా? స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తగ్గేదే లేదని హెచ్చరిస్తుంది. ఇక ఇటు తెలంగాణ ఇవాళ విద్యాసంస్థ బంద్, అలాగే టీజీ బంద్ పిలుపుతో పరిణామాలు తీవ్ర రూపం దాల్చాయి. ధర్నా చౌక్ వద్ద కేటీఆర్ ధర్నా, ఓయూలో విద్యార్థి సంఘాల ఆందోళనలతో హైదరాబాద్ వేడెక్కింది. గాయపడిన విద్యార్థులకు రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కేంద్రం దిగొచ్చే వరకు ఈ పోరాటం ఆగేనా లేక ప్రభుత్వం లాఠీ చార్జితోనే బదిలిస్తుందా? ఇక దీనిపై మరింత వివరణ ఇవ్వడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. సార్ నమస్తే. సార్ రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? రామ్మోహన్ రావు గారితో మాట్లాడేటప్పుడు ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్ కి కొనబడును. అంగరంగ వైభవంగా ఆషాఢమాస బోనాలు, తెలంగాణ సాంస్కృతిక సంబరాలు, సార్ రామ్మోహన్ రావు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతూ ఉంటే విశ్లేషణ పేరుతో రాజకీయ పార్టీలకు కవర్ డ్రైవ్లు ఇవ్వడం ధర్మమే అంటారా? ఖచ్చితంగా కాదంటున్నా. ఏమంటున్నట్టే విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంది మనకు. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి పేపర్ లీకేజీ వల్ల నష్టపోయారు. ఇవాళ కొత్త కాదంటున్నాను. వాళ్ళు 150 సార్లు, వాళ్ళు 130 సార్లు వీళ్ళు అన్నట్టు దాదాపు 300 సార్లు మొత్తం 670 ఏళ్లలో పేపర్ లీకేజ్ అయ్యారు. ఈ మధ్యనే ఎక్కువైంది చెప్పాలంటే. ప్రపంచంలో, దేశంలో ఏ సమస్య లేనట్టు దీని మీదనే ఇటుపక్క ఉద్యమకారులు, అటు పక్కనేమో రాజకీయ పార్టీలు ఒక దీన్ని డైల్యూట్ చేస్తున్నారు. అసలు ఏం కావాలి? మళ్ళీ పేపర్ లీక్ కాకుండా చూడాలి. ఇప్పటిదాకా 2024 అయింది,
ఈ ప్రభుత్వం వచ్చినాక 2026లో 2 సార్లు అయినట్టు లెక్క. అటువంటిప్పుడు ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అని ఆలోచించకుండా ఇప్పుడు వాళ్ళు అదే పని మళ్ళీ 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 చేసుకుంటూ చేస్తే కష్టమైంది కాదు. ఇందులో విద్యార్థుల న్యాయమైన కోరిక పేపర్ లీక్ అరికట్టాలి, ముందు జరగకూడదు చూడాలి. ఇప్పటికి నష్టం ఏం జరిగిందో వాళ్ళకు పరిహారం ఇవ్వాలి, దాంతో పాటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇవి 3 డిమాండ్. ఇప్పుడు ఏమైంది, లాఠీ తర్వాత దాని మీద విచారణ జరపాలి, మళ్ళీ ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. ఇది రాజకీయ కోణం సంతరించుకుంటుందా లేదా? ఎప్పుడు నేను చెప్తున్నాను, చీమలు పెట్టిన పుట్టలో పాములు ఉన్నట్టు ఏ ఉద్యమాలు ఎప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళ కొత్తది కాదు. ఆనాడు స్వాతంత్రోద్యమం నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా సంఘ విద్రోహ శక్తులు ఉంటారు, దాన్ని పాడు చేస్తూనే ఉంటారు. స్వాతంత్రోద్యమాన్ని ఎందుకు వదిలేస్తున్నానంటే, చంపారన్ ఉద్యమంలో హింస పెట్టేది పెద్ద ఎత్తున మనకు పోలీస్ స్టేషన్ల మీద వాడు దాడి జరిగితే, చోరాచోరీ సంఘటన తర్వాత చోరాచోరీలో జరిగితే అప్పుడు గాంధీ మహాత్ముడు తను ఆపిండు కదా, ఏది వద్దు ఉద్యమం ఆపేస్తున్నా అంటాడు, చాలా మందికి వర్షించారు. అందుకని హింసాయుతమైన ఉద్యమం ప్రేరేపించిన ప్రతిసారి కూడా ఉద్యమకారులు గమనించాల్సింది ఏంటంటే ఇది ఎటో పోతుంది అని చెప్పి. ఇప్పుడు వరుసగా 4 రోజుల నుంచి జరుగుతున్న సంఘటన 20 నుంచి 20 పార్లమెంటులో 25వ తేదీ నుంచి ఇప్పటిదాకా మతం మీద మాట్లాడుతున్నారు, 370 ఆర్టికల్ మీద మాట్లాడుతున్నారు, మనకు ఈ హిందూ దేవుళ్ళని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు, ముస్లిం మతాన్ని ఎలివేట్ చాటే గేయాలు వాడుతున్నారు. ఇవి అనవసరమా? ఇక్కడ అవసరం ఏంటి? నిజంగా చెప్పారంటే పేపర్ లీక్ జరిగింది, ఆ లీక్ జరిగిన కారణం ఏమో దాని మీద మాట్లాడి అంతవరకే పరిమితం అయితే ఏం కాదు. అది దాటిపోతే ఏం చేయాలి? అవినీతి మీద మాట్లాడండి. ఇవాళ ఎవరిని పట్టుకున్న ఒక అధికారిని పట్టుకుంటే 100 కోట్లు దొరుకుతున్నాయి. ఏ రాజకీయ నాయకుడిని పట్టుకున్నా కూడా అడ్డగోలు డబ్బు దొరుకుతున్నాయి. రాజకీయ నాయకులు పట్టుకునే వాళ్ళు లేడు, అధికారులు పట్టుకుంటున్నారు. అధికారులు కనుక ఎవరు రాజకీయ నాయకులు లేరా? ఇవాళ అవినీతి మీద మాట్లాడండి, ఆశ్రిత పక్షపాతం మీద మాట్లాడండి, న్యాయ సంస్కరణ మీద మాట్లాడండి, అట్లాగే రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం మీద మాట్లాడండి, రాజకీయ పార్టీలు ఎన్నికల సంస్కరణ మీద మాట్లాడండి, డబ్బులు పంచి సారా పంచి దాన్ని ఈ వ్యవస్థను వ్యతిరేకించండి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ విడిచిపెట్టి కేవలం మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని టార్గెట్ చేసి పోతే ఈ ఉద్యమం మరొక ప్రతిపక్షాలకు ఊతమించే ఉద్యమంగా మారుతుంది తప్ప ఇంకోటి ఏం కాదు. ఇందులో పేపర్ లీకేజ్, వీటి వల్ల పరిణామాలు, వీటి జరిగిన దాని వరకు మనం పరిమితం అయితే బాగుంటది. ఇది దాటి నేను మాట్లాడి ఇవన్నీ మాట్లాడమంటే వాళ్ళ దాటి. కానీ నేను చెప్పిన సంఘ విద్రోహ శక్తులు మాట్లాడటం, కొందరైతే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాగా అవుతుంది మన పరిస్థితి, మనం చేస్తాం మేము అని చెప్పి పరుషమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో ఎప్పుడూ సాధ్యం కాదు. ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. అటువంటి ఉద్యమం ఉక్కుపాదంతో అణచివేస్తాయి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అంటే శాంతి పద్ధతులు విగ్రహంగా కలిగించి రోడ్డు మీదకి వస్తే ఊరుకుంటారు? ఏ ప్రభుత్వం ఊరుకుంటుందా? చలో సంస్థలు ఎట్లా ఆటంకపరిచారో చలో అసెంబ్లీ ప్రవేశపెడితే అదే అంటారు కదా. ఎందుకంటే ఏమంటున్నారంటే ఉద్యమానికి కూడా ఒక హద్దు ఉంటది. దేశ భద్రతకు, దేశ అంతరంగ వ్యవహారాలు దాటి మాట్లాడితే తప్పనిసరి జరుగుతుంది. ఇది సరైనది కాదంటున్నాడు. ఇప్పటికైతే రాజకీయ సుడిగుండాల్లో ఇప్పుడు నీటి పరీక్ష, విద్యార్థుల ఉద్యమం కలగలిసిపోయింది. ప్రతిపక్షాల చేతిలో ఆయుధాలు అవుతున్నారు మీరు, అంతకన్నా ఇంకోటి లేదు. నేనన్నమాట కాదు, సోనం వాంగ్చుక్ ఆసుపత్రి నుంచే ఒక పిలిపించారు, మీరు రాజకీయాలకు అతీతంగా మాట్లాడండి, అనవసర విషయాలు మాట్లాడకండి. మనకు అన్నా హజారే గారు మౌన దీక్ష చేస్తుండే నిన్న నుంచి, ఆయన కూడా అదే అన్నాడు. రాజకీయం ప్రవేశించినప్పుడు మొత్తం ఉద్యమం నీరు కాకపోతుంది, వద్దు అని ఆయన కూడా అంటున్నాడు. మరి ఇట్లాంటి వాళ్ళందరూ అంటున్నప్పుడు రాజకీయ పార్టీలు ఏమున్నది? వీళ్ళ ఉద్యమాన్ని సొంతం చేసుకుంటారు, వాళ్ళ రాజకీయ మైలేజ్ కోసం చూస్తారు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చూస్తారు. అందులో పనవుదామా లేకపోతే నిజాయితీగా ఉద్యమం చేద్దామా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగాలి. దీని మీద కూలంకషంగా దేశాలకు పోవద్దు, అటు ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ. రెండోది, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో శాంతియుతంగా ఉద్యమం చేస్తే ఎవరొద్దారు కానీ ఇలా సంఘ విద్రోహ వ్యక్తులు ప్రవేశించి ట్రాక్టర్ల కొద్ది రాళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి. నిన్నగాక మొన్న బుధవారం రాత్రికి పెద్ద ఎత్తున పోలీసులను రాళ్ళు విస్తృతి కొట్టిన సంఘటనలు ఎవరున్నారు? ఖచ్చితంగా అటువంటి సంఘ విద్రోహ శక్తులు అరెస్ట్ చేయాల్సిందే. నిజంగా ప్రజాస్వామిక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరినీ కాపాడాల్సింది. కానీ ఏమవుతుందంటే ప్రజాస్వామిక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు అరెస్ట్ అవుతారు, సంఘ విద్రోహులు రాళ్ళు తప్పించుకుపోతారు. అది కాకుండా చూడాల్సిన అవసరం. పేపర్ లీకేజీ వ్యవస్థాగత విఫలమా లేక ప్రభుత్వం కావాలని నిరుద్యోగులను ముంచడానికి చేసిన కుట్ర అంటారా సార్? వినిపిస్తుందా సార్? రామ్మోహన్ రావు గారు,
సార్ రామ్మోహన్ రావు గారు, చెప్పండి సార్ ఇది పేపర్ లీకేజీ వ్యవస్థాగత విఫలమా లేక ప్రభుత్వం కావాలని నిరుద్యోగులను ముంచడానికి చేసిన కుట్ర అంటారా సార్? ఎవరైనా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఉద్యమం జరగాలని కోరుకోండి, కావాలని ఎవరు చేయరు. కొందరు ఆలోచిపడ్డ అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు వీళ్ళ వల్ల జరుగుతుంది. నా ఉద్దేశం దేశంలో సమస్య లేదు, ఈ సమస్య నేను ముందుకు వస్తే ఏమైందంటే సమస్య డైల్యూట్ అవుతారు. ఖచ్చితంగా దాన్ని పట్టించుకోవాల్సింది. పేపర్ లీకేజ్ జరిగింది, దానివల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద ఎత్తున పరీక్షలు రాసే విద్యార్థులు కూడా ఒక్కసారి నీరసపడిపోయారు. మీరు వసూలు చేసినా చేయకుండా పరీక్ష రాసి మళ్ళీ రాయాలంటే కష్టం అనిపిస్తుంది. తల్లిదండ్రులుగా నేను ఒక పేరెంట్ గా మా పిల్లలు చదువుకుంటున్న వాళ్ళుగా నేను స్పష్టంగా దాన్ని సానుభూతి వ్యక్తం చేస్తున్నాను, కాదట్లేదు. కానీ దీన్ని ప్రతిపక్షాలకు ఆయుధంగా ఇచ్చి ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. పోనీ దీనిదే మాట్లాడుతున్నారంటే దాటి మొత్తం ప్రపంచం ఉద్దేశం అని మాట్లాడుతున్నారు కదా. నేను చెప్పాను శ్రీలంకతోని పోలికేంటి, నేపాల్తోని పోలికేంటి అంటే ఉన్న ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రతిపక్షాలకు సరిపోతలేవు. అందుకనే ఈ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ప్రతిపక్షాల వైఫల్యం వల్ల వచ్చిన ఉద్యమం అంట. నేను స్పష్టంగా ప్రతిపక్షాలు ఇటువంటి వాటి మీద గట్టిగా నిలదీస్తే ఈ సమస్య రాకపోయింది. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా 28 జూన్ నుంచి నిరాహార దీక్ష వహించడం, కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ జంతర్ మధ్య కూర్చున్నాక కదా ఈ ఉద్యమం మొదలైంది. అంతకుముందు ఈ ప్రతిపక్షాలు ఏం చేసినాయి, మే 13 నాడు, మే 3 జరిగితే మళ్ళీ మే 25 నాడు పరీక్ష జరిగినాయి కదా. ఈ జూన్ లో పరీక్ష జరిగింది కదా. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జూలై దాకా ఏం చేసారు వీళ్ళు కదా. అంటే ప్రతిపక్షాలు దీన్ని చాలా చిన్నగా తీసుకున్నాయి. అంటే ఇప్పుడు అందరూ ఉద్యమిస్తున్నారు కనుక విద్యార్థుల వెంబడి వీళ్ళు కూడా పోలోమని కలిసి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న పని అంటున్నాడు. ఎవరైనా సరే రేపు చెలో అసెంబ్లీ కానీ చెలో పార్లమెంట్ కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళు దాన్ని సహించరు, చేయనియరు. నెంబర్ 1 అది సంఘ విద్రోహం, కరెక్ట్ కాదు. నిరసన వ్యక్తం చేయాలి, ఎక్కడో కూర్చొని చేయాలి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ మీద ఏదైతే మన పోరాట రూపాలు చేస్తున్నామో అదే పోరాట రూపాలు మన ప్రభుత్వాల మీద చేద్దామా? తప్పే. నేను ఖచ్చితంగా నేరపూర్తి నిర్లక్ష్యం అంటున్నాను. బీజేపీ చేస్తుంది, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. విద్యార్థులను అసలు పట్టించుకోలేదంటున్నాను. విద్యార్థి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసింది, కించపరిచింది, దుర్మార్గంగా వాళ్ళ మీద ఆరోపణలు చేసింది. అది తప్పు. ఇవాళ ఎంత ఇగ్నోర్ చేస్తే అంత సమస్య మీద పడ్డదంట, ఎంత పట్టించుకోకపోతే సమస్య మీదనే పడుతుంది. మెడకు పడ్డ పాము కరవక మానదంటే మీదనే పడుతుంట. కానీ అది ఆ తప్పుకు ఈ తప్పు ఇంకా మరి సరైనది కాదు కదా. ఈ తప్పు ఎటువంటి ఎంత దుర్మార్గమైన తప్పు అంటే ఇప్పుడు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, చాలా ఆరోపణలు చేస్తుంది ఈ ఉద్యమం మీద. మీకు విదేశ శక్తులు అంటున్నారు, అట్లానే అభిజిత్ అకౌంట్స్ ఏమిటో తెలుస్తలేమంటున్నారు. అమెరికా ప్రభుత్వాన్ని అడిగితే ఆయన ఉద్యోగం చేసిండు, అక్కడ ఏం చేసిండు తెలుసుకునే లేదు. అసలు ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? మొదటి రోజు ఏదైతే ఉద్యమం జరుగుతుంది 28 రోజులు జరిగింది కదా. 20 రోజులు జరిగిన తర్వాత 20 రోజుల నుంచి 20వ తేదీ పార్లమెంట్ సమావేశం సందర్భంగా మరి అక్కడికి రాళ్ళు ఎట్లు వచ్చినాయి? ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? అక్కడ 15,000 మంది దాటి రావాలనుకున్నాం, అనుకోకుండా 1,00,000 మంది దాకా వచ్చి ఏం చేయాలి అంటే అది వైఫల్యం కాదా? అంతేందుకు మన ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారికి అదే కళ్యాణ్ మార్గ్ రోడ్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఇటువంటి సంఘటన జరుగుద్దని ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఉంటుందిగా. అంటే వాళ్ళు అనూహ్యంగా చేస్తే వీళ్ళు నిన్నకుండిపోతారా? అప్పుడే ఆ భద్రత తీసుకోవాలి కదా. ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా జరిపేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే అది పోలీసులు తన్నులు తినేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? మళ్ళీ ఇప్పుడు ఇటుపక్క అటుపక్క 2 దిక్కులు హింస ఉన్నట్టే కదా. ఇటుపక్క అటుపక్క మనం ఒకవైపు చూస్తున్నాం, 2 వైపులో చూస్తున్నాం. సంఘ విద్రోహ శక్తులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. దానివల్ల ఆ ఉద్యమానికి నష్టం జరుగుతుంది. ఇటుపక్క ప్రతిపక్షాలు దాన్ని వాడుకుంటాయి. పూర్తిగా డైల్యూట్ అయిపోయింది. ఇవాళ ప్రతిపక్షాలే దీన్ని హైజాక్ చేసిన ఉద్యమాన్ని అంటున్నాను. సార్, శాంతియుత నిరసనలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా సార్? నేను చెప్తుంది కానీ శాంతియుత నిరసన చేస్తే వేరు. అక్కడి నుంచి చలో సంసద్ అని బయటకు రావడం, పోలీసులు కొట్టడం, బారికెట్లు తెంచడం కరెక్ట్ గా అవుతుందా? అక్కడ ఎంతసేపు చూసినా ఎవడేమన్నాడు కదా అంటున్నాను. ఇప్పుడు 2 దిక్కుల కనుక హింస జరుగుతుంది. పోలీసుల మీద రాళ్ళు రుబ్బిండ్రు, పోలీసులు లాఠీతో కొట్టిండ్రు. ఇక్కడ ఎవరు తప్పనాడు? పోలీసులు అదుపు చేయకపోతే ఏమైనా చూసిన కదా. ఇప్పుడు ఒక డిఎస్పీ స్థాయి అధికారులు, ఏసీపీ స్థాయి అధికారులు సస్పెండ్ చేసింది, చూసిన కదా మీరు. అంటే పోలీసుల బాధ్యత ఏంటి? ఆ శాంతియుతంగా ధర్నా జరిగే దాన్ని దాటిపోనీయకుండా వాళ్ళు చూడాల్సిన బాధ్యత కదా. ఏ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఉన్నా అదే చేయాలి, బీజేపీ ఉన్నా అదే చేయాలి. అంటే వీధుల్లోకి చొరబడి ఎక్కడ పడితే కార్లు ధ్వంసం చేస్తాం, ఏది పడితే అది ధ్వంసం చేస్తాం, షాపులు ధ్వంసం చేస్తాం, ఊరుకుంటే కూర్చుంటే ప్రభుత్వం ఏం చేస్తాం? మనం అడుగుతాం అడగా. నేను న్యాయమైన కోరిక సాధించడానికి కూడా ఒక హద్దులు ఉంటాయి. హద్దులు దాటిపోతే ఈ సమస్య అవుతుంటుందండి. ఇప్పుడు కూడా నేను అదే సిజేపీ ఉద్యమం పుట్టిందే అదొక కందికట్టల మంటలాగా పుట్టింది. ఒక సీజే వ్యాఖ్య చేయడం వల్ల పుట్టింది. ఇది కూడా చెప్తున్నాను, సీజే గారి వ్యాఖ్య దుర్మార్గమైంది. ఆనాడు బొద్దికలతో సోమరిపోతులతో పోల్చడం యువతను చాలా తప్పు. ఆయనకు అసలు ఈ రాజకీయంతో సంబంధమైంది.
ఆయన మాట్లాడేటప్పుడు కేసులో మాట్లాడేటప్పుడు చాలా వరకు వ్యాఖ్యలు చేయొద్దని సుప్రీంకోర్టే చాలాసార్లు హైకోర్టు మందలిస్తుంది. మీరు వ్యాఖ్యలు చేయకండి, కేసు నడుస్తున్నప్పుడు, కేసు వివరాలు తీసుకుంటున్నప్పుడు మీరు అనవసర వ్యాఖ్యలు చేసి చిక్కుకోండి అని ఆయన అంటారు. ప్రధాన న్యాయమూర్తి, సాక్షాత్ ప్రధాన న్యాయమూర్తి ఈ దుర్మార్గమైన భాష మాట్లాడితే దానికి ఆ పక్కన పోయింది. అది కనీసం సిజేపీ పార్టీ పుట్టడానికి అద్భుతమైంది, అది తప్పే. రెండోది, నిన్న కాక మొన్న ఏం మాట్లాడుతున్నారు, అయ్యా మమ్మల్ని కొట్టిండ్రు చూడండి వీడియోలు అని వీడియోలు సమర్పిస్తా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమన్నాడు, మేము చూడము, మాకంత సమయం లేదన్నాడు. ఈ మీకు ఏంటని సమయం ఉంది అంటే కేసులు వాయిదా వేయడానికి సమయం ఉందా, లేకుంటే అర్జెంట్ గా అంటే అవినీతి పరుల కేసులు ముందుకు తీసుకొచ్చి బెయిల్ ఇస్తానికి మీకు సమయం ఉందా, ఇంకా దానికి లేదా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న మళ్ళీ వాటి వ్యాఖ్యలు చేసాడు. ఏమని అంటే కాంగ్రెస్ జనతా పార్టీ మీద ఆయన కక్కస్ ఉన్నది, నా వ్యాఖ్యల వల్లే పుట్టిందని ఉన్నది. ఇప్పుడు వాళ్ళ ఎవరిని వేరు చేస్తారు మా ప్రజలు, ఎవరిని సుప్రీంకోర్టు అంటే భయపడ్డు, హైకోర్టు అంటే భయపడి లేదు. నేను ఒక్కటే అంటాను, న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మీద మాట్లాడదు, ఎప్పుడు న్యాయమూర్తి కులం గురించో న్యాయమూర్తి వ్యక్తిగతంగా మాట్లాడదు. సుప్రీంకోర్టు వాళ్ళు తప్పు చేసింది ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మరింత రెచ్చగొట్టింది కదా యువత అంటున్నాను నేను. మీ తన్నా చూడడం, చంపినా చూడడం అంటే పౌర హక్కులకు ఏం కావాలి మరి? చూడాలి అవసరం. ఇప్పుడు ఎవరి దిక్కు లేకుండానే అక్కడికి పోతాం. ఇప్పుడు కన్న తల్లి దయ్యం అయినాక తొట్ల కట్టే దిక్కేవడని ఒక సామెత. ఇప్పుడు కన్న తల్లి ఎవరు? ప్రభుత్వాలు దమననీతి ప్రయోగిస్తే మనం కొడుతున్నారని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సుప్రీంకోర్టు ఏం చేయాలి? తప్పు బాబు, మీకు నోటీసులు పంపుతాం, మీ పక్షాన్ని ఉంటాం, మంచి ఏంది చెడ్డ వాళ్ళు తప్ప మీ తప్ప తేల్స్తామని చెప్పాలి. తగు చెప్పు ధర్మరాజు అంటే దుడ్డే బరే నాదే అన్నట్టు ఎవడు, అట్లా ఉన్నది సుప్రీంకోర్టు పరిస్థితి. దానికంటే హైకోర్టు లక్ష్యవాలని ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు బ్రహ్మాండంగా ఏమన్నదంటే సేమ్ డే తీసుకోము, మేము లంచ్ మోషన్ అంటే తీసుకోము, రేపటికి ఉంది కదా ఇవాళ అర్జెన్సీ ఏం లేదని పొద్దున్నే తీసుకుంది. మొన్న కేంద్ర ప్రభుత్వానికి ఇటు పక్క ఉద్యమకారులకు నోటీసులు పంపింది పోలీసుల నుంచి పొందుకొని, మీ వివరణ ఇవ్వండి అని చెప్పి. అది కదా చేయాల్సిన పని అంటున్నాను. అది కూడా చేయకుండా తాత్కాలిక ఉపశమనం చేయకుండా మీరు మీ మేనని మీరు వండి అంటే సుప్రీంకోర్టు లాంటిది అట్లా వ్యాఖ్యలు చేస్తే తప్పు కదా. ఒక మాట చెప్తానమ్మా, ఇప్పుడు రోడ్డు మీద పోతుంటాం, ఎవరైనా చిన్న యాక్సిడెంట్ గాయపడతారు, మనం ఏం చేస్తాం? వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాం. వెంటనే ఏం చేస్తామంటే ఆ రక్తం కాడుతుంటే దాన్ని ఆపడానికి మన ఖర్చీఫో ఏదో ఉంటే అడ్డు పెట్టి దాన్ని కట్టేస్తాం. మన దాన్ని కడతాం. వాడేవాడు యాక్సిడెంట్ చేసి మనకేం సంబంధం, మన దాకా పోతాం అనుకో, ఎవరో ఒకరు మానవతంతో అయితే సపరేట్ చేస్తారు కదా, వెంటనే అంబులెన్స్ పిలిపిస్తారు కదా, వేస్తారా వేయరా? సుప్రీంకోర్టు కూడా ఆ పని చేయాలంటున్నా నేను. సుప్రీంకోర్టు దగ్గరికి ఎందుకు పోయిందంటే మమ్మల్ని అడ్డగోళ్ళకి విచక్షణాయుతం కొట్టిండ్రు, తన్నుండ్రు, ఈ పని చేసిండ్రు, మా తలలు విరిగినాయి, మా చేతులు విరిగినాయి, మా కాళ్ళు విరిగినాయి. దీనికి మరి వాళ్ళు చేసిన తప్పు ఎవడు చూడు, కోసిన ముక్క అందరూ చూస్తారు. కనుక అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి? వెంటనే మేము కేసు విచారణ చూస్తాం, ఇప్పుడు వీలు కాకపోయినా చూస్తాం అని చెప్పి వెంటనే నోటీసులు ఇష్యూ చేసి కేసును అప్పుడే సబ్సైడ్ చేయాలి. కానీ అది విడిచిపెట్టి పరిశ్రమ వ్యాఖ్యలు కదా మేము చూడం, మీరు చేసే పని ఏమిటి అని మాట్లాడుతుంటే మరి సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంటుందా? ప్రజలకు ఉండదు కదా. న్యాయస్థానం అనేది కన్న తల్లి లాంటిది. ఆ తల్లి దయ్యం పడితే తల్లికే రొట్ల గట్టి దిక్కు లేకపోతే ఎట్లా అంటున్నాడు. అందుకనే హింసను ఎవరు సమర్థించరు. ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు ఎవరైనా దాన్ని చేయాల్సింది. అందుకని చెప్తున్నాడు కదా, బ్రిటిష్ కాలంలో ఒక భగత్ సింగ్ పోరాటం చేసాడు, చంపేశాడు, అది పనికిరాదు. అట్లాగే అధికారం చంపాడు. అట్లాగే సుభాష్ చంద్రబోస్ విదేశీయాల మద్దతు తీసుకొని పోరాడుతున్నాడు, అది పనికి రాలేదు. చివరికి వచ్చింది మనకు ఆ రెండు ఉద్యమాలకు తోడు సత్యము అహింస ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది. అది కదా చేయాల్సిన పని అంటున్నాడు. వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి ప్రజాస్వామిక రూపాలు అనేకం ఉన్నాయి. మాట్లాడితే మేము పార్లమెంట్ దాకా దూసుకుపోదామంటే ఏ ప్రభుత్వం అనుమతించదు అంటున్నాడు. సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ కేటీఆర్ స్పందిస్తే రాజకీయాలు అంటున్నారు, అయితే విద్యార్థుల కోసం రోడ్డెక్కడం కూడా నేరమే అంటారా? ఎందుకు ఇంతకుముందు ఎందుకు ఎక్కలే వీళ్ళు? ఇంతకుముందు ఎందుకు ఎక్కలే చెప్పండి. ఇప్పుడు 20 రోజులుగా ధర్నా జరుగుతుంది. 20వ తారీఖు పార్లమెంట్ సమావేశం కన్నా ముందు 28 జూన్ నుంచి అప్పటికి 22 రోజులు అయింది. 22 రోజులుగా ఇదే రాజీవ్ గాంధీ కానీ ఈ నాయకులు కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరైనా ఒక్కరన్నా జంతర్ మంతర్కి పోయినరా? ఎందుకు పోలేదు? అంటే ఇప్పుడు ఉద్యమం పీక్ లెవెల్కి వచ్చింది, ప్రభుత్వాన్ని ఎదుర్కొనే పెట్టే మాకు వచ్చింది కానీ పోతా అంటుండ్రు. నేను ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నానమ్మా. నేరపూరిత నిర్లక్ష్యము, ప్రభుత్వం చేసిన తప్పు. మళ్ళీ మన బీజేపీ వాళ్ళలాగా మాట్లాడుతున్నాను. నేరపూరిత నిర్లక్ష్యము, ప్రభుత్వం చేసిన తప్పు, 20 రోజులు పట్టించుకోలేదు, పూర్తిగా చలో పార్లమెంట్ వచ్చేదాకా ఆగింది, తప్పు అంటున్నాను. వాళ్ళు వీళ్ళు చేసిన పని ఏంటి? ఈ 20 రోజులు కనీసం వాళ్ళని పోని పక్కన పెట్టండి. సోనం వాంగ్చుక్ అయితే నిహార దీక్ష 20 రోజులు అయిపోయింది కదా, అప్పటికి ఆ 20 రోజుల్లో ఒక్కరానన్నా మన వారిని కలిశారా రాహుల్ గాంధీ గారు? ఎందుకన్నా పోనీ హాస్పిటల్ చేరిండు, చాలా జంతర్ మాత్రం ఇష్టం లేదు పోవడం. ఎందుకంటే సిజేపీ పార్టీ క్రెడిట్ కొట్టేస్తుంది కదా, అమ్మాయి పోతే వాళ్ళకి విలువ తక్కువ, నాకు విలువ తక్కువ అనుకుంటున్నాను. మరి హాస్పిటల్లో సబ్జెక్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు పోవచ్చు కదా. మేధాంత హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు 3 రోజులు అయింది కదా. మరి ఆయన సందర్శిస్తే ఎవరొద్దన్నారు? పరామర్శిస్తే ఎవరొద్దన్నారు?
ఇక కేటీఆర్ గారు మాట మీరు పేరు తీశారు నాకు ఇష్టం లేదు కానీ కేటీఆర్ మాట్లాడు. కేటీఆర్ ఏంది అంతకుముందు పేపర్లికలు కాలేదు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. మరి అప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళు? అప్పుడు మరి రాజీనామా చేసిండ విద్యాశాఖ మంత్రి? అంటే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటే ప్రతిపక్షాలు తాము చేసిన తప్పులు అట్లా ఉంచుకొని గురువిని తగ్గించే తమ తప్పు ఎదురు కదంటే ముందు పెడతారు. అట్లా బీజేపీని సమర్థిస్తలేండి. స్పష్టంగా చెప్తున్నా, నైతిక బాధ్యత వహించి ఈ 3 డిమాండ్ కరెక్టే, నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అట్లానే నష్టపోయిన ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఏదన్నా కొంత వాళ్ళకి ఊరట కలిగించే ప్రయత్నం చేయాలి. అసలైన సంస్కరణ ఏంటంటే ఇప్పటిదాకా జరిగింది ఒకటి, ధ్వంసుంటా నువ్వు 150 సార్లు చేసినావు, నేను 130 సార్లు చేసినా దానికి చెల్లు కాదు. ప్రజల జీవితాలతో ఆట ఆడుకుంటారు, విద్యార్థుల జీవితాలతో ఆట ఆడుకుంటున్నారు. కనుక మీరు చేయాల్సిన ఏంటంటే ఇక ముందు లీక్ జరగకుండా ఎట్లా చేయాలి, విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, వీటి గురించి కదా మాట్లాడాల్సింది అంటున్నాను. పార్లమెంట్ సాక్షిగా చర్చకు సిద్ధమని వాళ్ళు అంటుంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేస్తామని సిద్ధం వాళ్ళు అంటుంటే, ఇప్పుడు వచ్చింది ఇది మొదలే ఉండాల్సింది అంటున్నాం. చర్చకు సిద్ధమని 19వ తారీఖు సాయంత్రమే BLC మీటింగ్ జరిగినప్పుడు అప్పుడే కనుక ప్రభుత్వం సిద్ధమైతే ప్రతిపక్షాలకి ఆయుధం ఇచ్చే పరిస్థితి ఉండకపోతే ప్రతిపక్షాలకు ఆయుధం కొత్తగా వచ్చినట్టుగా కదా. అందుకనే 20వ తారీఖు ముందే ఈ జ్ఞానం ఉండాలంటున్నారు ప్రభుత్వానికి. ఆనాడు చర్చకు సిద్ధమని, ఆనాడే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామంటే అక్కడి నుంచి వచ్చి మెడ మీద పడితే ఇప్పుడు మీరు స్పందిస్తున్నారు, లేకపోతే లేదు కదా. ఇదే దాకా ఎందే చిరు అంటున్నారు. గోటితో ఉపయోగించడానికి గొడ్డల దాకా తీసుకొచ్చింది ఈ ప్రభుత్వము. ఆ గొడ్డలను ఉపయోగించుకొని వాళ్ళ తమ రాజకీయ ప్రభంగా గడుపుకుందాం అనేది ప్రతిపక్షాలు రెండు కూడా. అసలు సమస్య CJP కానీ విద్యార్థుల సమస్య కానీ అంత గాలికి పోయింది. ఇప్పుడు ఈ గొడవ ఎక్కువైంది. అందుకని మన బంధువులు, తెలంగాణలో బంధువులు, దేశవ్యాప్తంగా బంధువులు చూస్తున్నాం కదా. అందుకని ఏమంటా అంటే సమస్యను జటిలం చేసింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని వాడుకుంటుంది ప్రతిపక్షాలు. సార్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? శ్రావణి, నేను చెప్పాను కదా, రాజీనామా చేయడం వల్ల ఏమీ ఒరగదు. ఇప్పుడు పోయిన ప్రాణాలు వస్తాయా? పోయిన పరీక్ష మళ్ళా లీక్ అయిన పరీక్ష మళ్ళీ పెట్టింది కదా, లీక్ అయిన పరీక్ష మళ్ళీ మొదటికి వస్తుందా? కాదు కదా. కానీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని నేను కూడా కోరుతున్నాను. ఇప్పుడు కాదు, గత 20 రోజుల నుంచి కోరుతున్నాను, నెల రోజుల నుంచి కోరుతున్నాను. కానీ వాడు మొండికేషన్ అనుకోండి, రాజు కంటే మొండివాడు బలవంతుడు, అంతకంటే మొండివాడు ఇప్పుడు CJP కార్యకర్తలు, విద్యార్థులు రోడ్ల మీద కదులుతలేరు, జంతర్ మందిర్ దగ్గర కదలకుండా కూర్చున్నారు. ఏదంటే అది అని అంటున్నారు. అంటే తెగేదాకా లాగినట్టే కదా, ఉచ్చు బిగిసినట్టే కదా, పీఠముడి పనైతే బిగిసినట్టే కదా. అందుకనే ఎప్పుడు కూడా ప్రభుత్వం డిఫెన్స్ లో ఉండాలన్న శ్రావణి, ప్రజలు ఏం ఆఫెన్స్ లో ఉంటారు. నేను ఒక మాట చెప్తాను, మన పిల్లలు అడిగింది ఇవ్వకపోతే చేతిలో ఉన్నది ఏది పడితే అది కొట్టరా అంటే మన పిల్లల తప్పు కాదు కదా, మనం ఏదైనా చేయకపోతే తప్పు వాడు కదా. కనుక పిల్లలు అడిగిందల్లా మనం ఇవ్వలేము, కానీ సముదాయించాలి. మన పిల్లలే కనుక బుజ్జగించాలి, మన పిల్లలే కానీ చంపేనే బండ పిల్లగాని బట్టి బండ కొట్టరా అంటాడు అనుకో, కొడతామా? మనం కొట్టలేం కదా, మన పిల్లలే కదా. ఇప్పుడు ఉద్యమం చేస్తున్న మన పిల్లలే కదా. కానీ ఈ ఉద్యమం చేస్తున్న మన పిల్లలతో పాటు విదేశీ శక్తులు వచ్చిన, విదేశీ ద్రవ్యం వచ్చిన, అందుకని ఒక సామెత ఉందమ్మా సామాజికంగా, మనం ఏ పని చేస్తున్నా మనం వెంట ఉన్న స్నేహితులను బట్టి అంచనా వేయచ్చట, మనం చదివే పుస్తకాలను బట్టి అంచనా వేయచ్చట. సరే, పుస్తకాలు అక్కడ లేవు. ఇప్పుడు మన వెంబడి ఉన్న ఉద్యమకారులలో వెంబడొచ్చి ఎవడైనా చైనా అనుకూలుడో, బ్రిటన్ అనుకూలుడో, అమెరికా అనుకూలుడో ఉన్నా అనుకోండి, రేపు సంఘ విద్రోహం చేస్తారా చేయరా? మత అనుకూలుడు చెప్పాను కదమ్మా, మతం గురించి మాట్లాడింది, రాముడిని ఆహ్వానిస్తున్నారు, అట్లానే ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్నారు, 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు. ఇది సరైనదేనా? మీ ధర్నా ఎందుకోసం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు ధర్నా? అది విడిచిపెట్టి ఇంకోదానికి పోతారా? అవసరం లేదు కదా అక్కడ. నిజంగానే మీరు రాజకీయ ఎజెండా, అందుకని ప్రతిపక్షాలు ఏమేమి చేస్తున్నాయి అంటే, ప్రతిపక్షాలు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ తమ ఎజెండాను వీళ్ళ నోట్లో పెడుతున్నారు, వీళ్ళ మీద రుద్దుతున్నారు అంటున్నారు. అటువంటి వాళ్ళని దూరం పెట్టాలన్నా లేదా? నేనన్నమాట కదమ్మా. అభిజిత్ దిప్కేనే క్లియర్ చెప్తుండ్రు, అయ్యా మీ ఎజెండాలు మీకు ఏంటి, ప్రతిపక్షాల ముచ్చులో మేము పడము, మేము మా అంతలో మేము ఉద్యమం చేస్తున్నాం, మా వెనక ఎవరు లేరు అని అంటున్నాడు కదా. దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ ఉద్యమకారుల మీద, నాయకత్వం మీద లేదా? అట్లాగే అన్నా హజారే మౌన దీక్ష చేస్తున్నాడు 3 రోజులుగా. మొన్న మందు పెట్టినట్టున్నాడు, ఇవాటికి 3వ రోజు, నిన్న నుంచి 2వ రోజు మౌన దీక్ష చేస్తున్నాడు. ఎందుకు? రాజకీయ పక్షాలు దీన్ని ఉద్యోగం ఉపయోగించుకుంటున్నాయి, నన్ను కూడా అట్లీ వరకు ఉపయోగించుకున్నారని కదా. ఆయన 2013లో దీక్ష చేసినప్పుడు దాన్ని ఉపయోగించింది ఎవరు? కేజ్రీవాల్ కదా. దాని మీద ముఖ్యమంత్రి అయింది ఆ ఉద్యమం నుంచి కాదా? అంతకుముందు ఆయన కేజ్రీవాల్ అసలు లేక పరివర్తన స్వచ్ఛంద సంస్థ ఉండే, నేను వారితో కలిసి పనిచేసిన. ఢిల్లీలో సుందర్ నగర్ కాలనీలో హమారా పైసా హమారా హిసాబ్ అనే దానిలో నేను 2 రోజులు ఆయన కలిసి పనిచేసిన కాదంటే. కానీ సమస్య ఏంటంటే, ఒక ఉద్యమాన్ని రాజకీయంగా మలుచుకొని బాగా లాభపడేది వాళ్ళు అవుతారు. అందుకని గాంధీ మహాత్ముడు ఎప్పుడో చెప్పాడు ఏమనంటే, యువతకు ఆవేశం ఎక్కువ ఉంటుంది, యువత తొందరగా తిరగబడతారు, మోసపోయేది కూడా తొందరగా మోసపోతారు. ఇప్పుడు ఈ యువతకు నేను సలహా ఇస్తున్నా, మీరు తిరగబడుతున్నారు, దాన్ని అభినందిస్తున్నా, మోసపోకండి అని చెప్తున్నా. సార్,
చివరిగా చూసుకుంటే హైదరాబాద్ బంద్ వల్ల సామాన్యులకు ఇబ్బంది అంటున్నారు. మరి లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతూ ఉంటే ప్రభుత్వానికి ఇబ్బందిగా అనిపించడం లేదా సార్? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పమ్మా? హైదరాబాద్ బంద్ చేస్తారు. హైదరాబాద్ ఏక పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ లేదుగా కదా. ఎవరికి ఇబ్బంది కలిగిస్తున్నారు? విద్యార్థుల చదువును ఒకరోజు గొడవపడతారు. నేను బంద్ను వ్యతిరేకిస్తున్నాను. బంద్ చేయాలి కావాలి, ఏంది రాజకీయంగా ప్రయోజనం? బీజేపీ వ్యతిరేకంగా వీళ్ళు బంద్ చేస్తున్నారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ చేస్తున్నారు. బంద్ వల్ల విద్యార్థులు కొత్తగా ఒరిగేది ఏమి చెప్పండి? మొత్తం 26 లక్షలు దేశం మొత్తం మీద కొన్ని 30 కోట్ల మంది యువత ఉన్నారు, మన వీళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. 30 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. 30 కోట్ల మందిలో 30 లక్షల మంది పరీక్ష రాసిన దాని మీద ఎక్కడ పడితే అక్కడ బంద్ చేసి నిర్వహిస్తారా? ఏమైతే చెప్పండి, ఆ బంద్ అయిపోతుంది. తెల్లారి మన స్కూల్ నడుస్తాయి కదా. అంటే ఒకరోజు నిరసన కోసం చేస్తున్నారు. నా ఉద్దేశంగా నిరసన కార్యక్రమాలు వద్దంటలేదు, కానీ దాని వల్ల వచ్చే ఫలితం ఏంది? వీళ్ళందరూ కలిసి విద్యా వ్యవస్థ నాశనం చేసింది ఈ పార్టీలు కాదా? ఈ సాంప్రదాయ పార్టీలు కదా విద్యా వ్యవస్థ నాశనం చేసింది? పరీక్షలో అన్ని పార్టీలతో తిలా పాపం తలా పిడికాడు కదా అమ్మ శ్రావణి. ఇప్పుడు వీళ్ళు నిజాయితీగా ఉన్నారు, ఎక్కడ కూడా డబ్బు వాస్తలేరు, సారా వాస్తలేరు, గెలవడానికి ఎన్నికల్లో అక్రమ పద్ధతులు పాటిస్తలేరు అన్నప్పుడు వేరు. ఎన్నికల్లో గెలవడానికి దుర్మార్గ పద్ధతులు, దానికి తగ్గట్టుగా అవినీతి చూస్తున్నాం కదా. తెలంగాణలో ఒక్కొక్క అధికారం పట్టుకుని 100 కోట్లు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులని? రాజకీయ నాయకులు తెలవకుండా వస్తున్నాయా? రాజకీయ నాయకులు నిన్నటిదాకా స్లిప్పర్లు వేసుకున్న వాడు కూడా ఇవాళ ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులని కాదా? అందుకని అది అన్ని పార్టీలు, నేను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైసీపీ, తెలుగుదేశం అని చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ జరిగేది ఏంటి అంటున్నా. వీళ్ళు హత్య చేసిన వాడే సంతాపం ప్రకటించినట్టు వీళ్ళ హయాంలో ఏం జరిగిందో చూడకుండా ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ఏమైతే బీజేపీ వాళ్ళు అదే వాదన చేస్తున్నారు, మీ హయాంలో జరగలేదు అంటున్నారు. వాళ్ళ హయాంలో జరిగింది, మీ హయాంలో జరిగింది, జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద కదా, ప్రభుత్వాది బాధ్యత కదా అని నేను అంటున్నాను. అందుకనే అంతిమంగా ఒక మాట చెప్తానమ్మా, బీజేపీ ఉద్యమాన్ని సమర్థిస్తున్నారు, అందులో సంఘ విద్రోహుల శక్తులు ప్రవేశించడం వ్యతిరేకిస్తున్నారు. అది కాకుండా నేపాల్, శ్రీలంక, మనకు బంగ్లాదేశ్ లాగా ఇక్కడ జరుగుద్ది అనేది దాన్ని దుర్మార్గమైంది అంటున్నాడు. మళ్ళీ ఆ ఉద్యమంలో విద్యార్థుల గురించి మాత్రమే మాట్లాడకుండా, పేపర్ లీకేజీ మాట్లాడకుండా దుర్మార్గమైన విషయాలు, మతం గురించి, కులం గురించి, మన దేశాల గురించి, మన విదేశీ శక్తులు జోక్యం గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు.